హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రములు మహోన్నతుడాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీ స్తోత్రములైన జీవము కలిగిన దేవా, నమ్మదైన దేవా, మహాదేవ, గొప్ప దేవా నీ స్తోత్రాలు. నీ కృపా కనికరిని బట్టి నీ ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. దతస్థ గాడ్ మిస్ బట్టి మీ స్తోత్రాలు 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 ప్రభా. ఈ లాక్డౌన్లో కూడా ప్రభా నిన్ను ఆరాధించుకునే కృప మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్లో నైనా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధనకు మీరు అధ్యక్ష వహించండి ప్రభా. నీ స్తోత్రాలు 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 స్తోత్రాలు. అద్భుతాలు చేయవాడా నీ స్తోత్రాలు, ఆశ్చర్యకార్యములు చేయవాడా నీ స్తోత్రాలు, మహత్కార్యాలు చేయవాడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఈ ఆరాధనలో నాయన పరిశుద్ధాత్మ దేవుడా మాతో మాట్లాడండి నాయన, మీరు అధ్యక్ష వహించండి నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమను ఇక్కడ ఉంచండి, నీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచండి, నీ ప్రభావం మహిమలతో నింపండి ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా ఇప్పుడు పాటలు పాడుతుండగా బిడ్డల స్వరాలు ముట్టండి నాయన. అయ్యా నా తండ్రి పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పాటల్లోనూ నాయన, ప్రార్థనలోను, కీర్తనలోను, వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయండి. ప్రారంభం నుంచి నాయన ముగింపు వరకే క్రమముగా మర్యాదగా జరిగించండి నాయన. నీ ఆత్మ కార్యం జరిగించండి నాయన. నజరేయుడైన యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చాలా చాలా గొప్ప దేవుడిని స్తోత్రాలు, మహోన్నతుడ మహాగణాన్ని స్తోత్రాలు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు, నువ్వు ఉన్నవాడు అనువాడు కనుక నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. దేవాది దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి. గడిచిన పునరుద్ధాంతి నుంచి పునరుద్ధాంతి వరకు కూడా ప్రభా నాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నా కుటుంబంతో ఇచ్చిన ఆత్మ వీళ్ళ కుటుంబాలతో ప్రభా తండ్రి కూడా ప్రభా తండ్రి నాయన, అనేక మంది ప్రభా తండ్రి దైవజనులతో అందరితో కూడా తోడుగుండి ప్రభా కంటి రెప్పవలే కాపాడి ఇజ్రాయల్ని కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోవడం నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కొందనాల ప్రభా. మీరే ప్రభా తండ్రి నాయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ కరోనా వైరస్లో కూడా ప్రభా ఎంతగానో ప్రభా కంటి రెప్పవలే కాపాడే ప్రభా ఇదిగో ప్రభా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా తండ్రి నాయన. నీ కృపలో ప్రభా తండ్రి నాయన సజీవులుగా నిలబెట్టినందుకు నీ కోట్ల కొలది ఓ నాయన తండ్రి నాయన కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి నాయన ఇదిగో ఈ పునరుద్ధాంతేనో ప్రభా తండ్రి ఇప్పుడు వరకు పాటల ద్వారా మహిమ పొందిందండి. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. ఇప్పుడు ప్రభా తండ్రి నాయన మీ కొందనాలు చెల్లించు కీర్తనలు కూడా ప్రభా తండ్రి ఉత్తర పద్ధతితో కీర్తనలు విరుస్మిస్తాన్ని తోడుగుని సహాయం చేయండి. ఆరాధనలో తోడుగుని సహాయం చేయి. ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నారు ప్రభా. ఓ నాయన పూర్ణ వివేకం, పూర్ణ మనసు, పూర్ణ హృదయం ప్రభా తండ్రి నాయన మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆరాధిస్తున్నాగానే ప్రభా తండ్రి అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, సహాయం చేయండి. ఓ మార్పు లేని వారికి మార్పు దయచేయండి ఆయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆయన. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఎవరైతే అస్వస్థ ఉన్నారో ప్రభా వాళ్ళని స్వస్థపరచండి. ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో చింతల్లో బాధల్లో నాయన ఉన్నారో ప్రభా తండ్రి కుంగిన వారు లేవనెత్తాడు ప్రభా. చింతలో బాధలో ప్రభా యేసు నామములో తొలగించిన ఆయన తండ్రి నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా తండ్రి. వాళ్ళ హృదయానికి ప్రభా తండ్రి నాయన, వాళ్ళ శరీరానికి విడుదల నాయన దయచేయమని ప్రభా తండ్రి, నెమ్మది దయచేయమని ప్రభా తండ్రి. కృపగలస్తం తోడుంచి సహాయం చేయమని, దేవుని ఆశలు దయచేయమని ఇదిగో దేవుని కొందనాలు చెల్లించుకున్నావు ప్రభా తండ్రి నాయన. చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మా ఆత్మ బిడ్డలు కూడా మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుని స్తోత్రాలు చెల్లించుకున్న ప్రతి ఒక్క ప్రభా భారాల నుంచి విడిపించమని వేడుకుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆరాధనంతట్లో కూడా తోడుని సహాయం చేయని స్తోత్రాలు ప్రభా. దయదశగా నిలబెట్టుకుని ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో ప్రభా తండ్రి నాయన అభిషక్తులుగా ప్రభా తండ్రి నాయన స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ మాట దయదశగా నోటి నుంచి ప్రభా తండ్రి నాయన వర్తమానం ప్రభా తండ్రి వివరిస్తున్న ప్రభా తండ్రి నాయన ఇస్తుండగా ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మాకు కావాల్సిన ప్రభా తండ్రి నాయన ఓ మా హృదయాలకు దిద్దుబాటు అయిన ప్రభా సందేశం ప్రభా తండ్రి నాయన. ఇంకా మేము ఆత్మానుసారంగా బలపడటానికి నాయన, ఆత్మలో ఎదటానికి ప్రభా తండ్రి, ఆత్మలో అభివృద్ధి చెందటానికి ప్రభా తండ్రి ఓ తండ్రి నాయన మీ దాసులు నోటి నుంచి మాకు కావాల్సిన మాటలు ఈ మాటలు ప్రభా ఓ నాయన తండ్రి జుంటు తినే దారాల కన్నా మధురమైన మాటలు మాకు దయచేయని స్తోత్రాలు. ఓ మంచి ముత్యం లాంటి మాటల ప్రభా, అమూల్యమైన మాటల ప్రభా తండ్రి నాయన మీరు దయచేయమని వేడుకున్నా. ఇన్న ప్రతి ఒక్కడు నేను మేము అందరం కూడా మా హృదయాలు నీ మాటలు భద్రపరుచుకుని ప్రభా ఇదిగో నీ వాక్యానుసారంగా నిత్యం కూడా భయభక్తులు కలిగి ప్రభా నీ అడుగుచాడల్లో నీ ఆజ్ఞలు గైకొన్నట సహాయం చేయమని ఓ నీ కృపగలస్తం తోడుగుంచి ఆరాధన నుంచి అంతవరకే కూడా ప్రభా మీరే నాయకుని కూడా అధ్యక్షించి నీ నామానికి మహిమార్థంగా చూస్తున్న బిడ్డలకి నాకు మాకు అందరికీ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారు సహాయం చేయి. నీ కృపగలస్తం తోడించే సహాయం చేయి. దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన పాట పాడుకుందామండి.
ప్రైజ్ లార్డ్. ప్రియులారా, కొంచెం సాంకేతికమైన ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది, దయతో గమనించండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. మొదటి వచ్చి నేను చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమికలవై ఆకలిగొనుచు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందే భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనను ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను వగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడరు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఆమేన్. మన వినికిడిలో ప్రభు ఈ కీర్తన దీవించునుగాక. ఆమేన్. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లైవ్లో వీక్షిస్తున్నా మీ అందరికీ వందనాలు. బాగున్నారా? కొద్ది సమయం వాక్యం ధ్యానించుకునేటప్పుడు మీరు అటు ఇటు వెళ్ళబాకండి. పిల్లల కాడ అల్లరి చేయకోకుండా మీరు ఉన్న స్థలంలోనే
మీరు శ్రద్ధగా కూర్చుంటే దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారు. దేవుని వాక్యం మీద మనసు పెడితే ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళి మన మనసును మార్చి దేవునికి అంగీకారముగా, దేవునికి ఇష్టకరంగా, దేవునికి ప్రీతికరంగా, దేవుని బిడ్డలుగా మనం మార్చబడతాం. ఎప్పుడంటే మనం దేవుని సన్నిధి గౌరవించినప్పుడు దేవుని మాట మనలో నిలిచి మనలో ఫలించేటట్లుగా ఆ మాట దేవుడు దీవిస్తాడుగా. కనుక మనలో మాట నిలిచి ఉండాలంటే మనం నిలిచి ఉండాలి, దేవుని మీద మనసు పెట్టాలి. దేవుని యందు భయభక్తులతో వాక్యం మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాట మనల్ని ఆస్వాదిస్తుంది అన్నమాట. కనుక మనం గమనించుకోవాలి, దేవుని వాక్కులోనే శక్తి ఉంది. దేవుని వాక్కు ఎవరైతే గౌరవిస్తారో ఆ శక్తి ఫలభరితంగా మారద్దన్నమాట. కనుక మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మహిమ కలిగిన రాజా, నీకు లెక్కలేని కోట్లాది కృతజ్ఞతా స్తోత్రాలు నాయనా. ఈ యొక్క పరిశుద్ధ దినము, ఈ ఆరాధనలో మాతో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇప్పుడు ద్వారా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, కీర్తనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది సమయము నీ లేఖనాన్ని ధ్యానిస్తుండగా అల్పుడైన నీ దాసుడిని మీరు బలపరచండి. నీ దాసుడు బలహీనుడు, మీరు బలవంతులు. పరిశుద్ధాత్మ మీరు నన్ను బలపరచండి, నా నోటిలో నీ మాటలు పెట్టండి నాయన. మాట నీది, నీ మాటలు ఎవరు అంగీకరిస్తారో వారిని మీరు అంగీకరించి వారిని దీవిస్తారు. కనుక ప్రభువా, వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం ప్రతి బిడ్డకే దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్యం ధ్యానం చేసుకుందాం. అంశం ఏంటంటే దేవుని ప్రేమించే వారికి కలిగే మేలు గురించి. మన దేవుడు మేలు చేసే దేవుడు, మనని దీవించే దేవుడు. మనం దేవుడి మేలు పొందుకోవాలి అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన ప్రేమించిన దేవుడు మన పక్షంగా మేలు చేయటానికి, మనం దీవించబడటానికి, అభివృద్ధి చెందటానికి, మనం ఆశీర్వాదానికి, ఆ కృపకి పాత్రలు అవటానికి మనము పరిశుద్ధాత్ముడు మనని ఆ యొక్క కృపలో నిలబెడతాడనమాట. అందుకని కొరింథీ సంఘముతో అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్తాడంటే, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభు వచ్చుచున్నాడు. మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని ఈ 3 విషయాల గురించి చెప్తున్నాడు. ప్రభు వస్తున్నాడు అనే మాట సత్యం, ప్రభు వచ్చాడు అనే మాట సత్యం. ప్రభు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ప్రభు ఈ లోకానికి వస్తాడు అని తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి ఈ లోక పాపముల కొరకు దేవుని గొర్రెపిల్లగా ఆయన మరణిస్తాడని, ఆయన ఒక రక్షకుడిగా దేవుడు ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, అది మనం గమనించాలి. యేసు ప్రభు గురించి పాత నిబంధనలో ప్రవచనాలు రాయబడిన ప్రకారముగా లేఖనాన్ని జరిగించడానికి వాక్స్వరూపైన దేవుని కుమారుడుగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఆయన మరి దేవుని కుమారుడుగా మనకి సువార్త ప్రకటించాడు. ఆయన పరలోకంలోని దేవుని యొక్క ప్రేమని, దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని, దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనకి యేసు ప్రభులు వారు ప్రకటించారు. ఆయన లేఖనం చెప్పినట్లుగా ప్రవచనాల రీతిగా ఆయన రావటము సత్యము. 2 ఆయన మరి రెండోసారి కూడా రావటమే సత్యం. త్వరగా నేను వస్తున్నాను, దొంగవలే వస్తాను అని, ఎప్పుడు వస్తావో మనకి తెలియదు అని ఆయన వస్తాను అని చెప్పాడు. వస్తానన్నవాడు వచ్చాడు కనుక, రెండోసారి వస్తానని చెప్తున్నాడు కనుక
మనం నమ్మాలి. మనం నమ్మి ఆ ప్రభువుని ప్రేమించి ఆ ప్రభు కొరకు మనం నిరీక్షించినప్పుడు, సిద్ధపడినప్పుడు మనం చెప్పవలసిన మాట, ఈ దినాల్లో చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రభువా రమ్ము, ఆయన రమ్మని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయన మన తీసుకుని వెళ్తాడు ఎక్కడికి? ఆయన ఉండు స్థలంలో మనం ఉండులాగన మనని ప్రేమించిన దేవుడు, ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన ఉండే స్థలంకి, పరలోకానికి మనం తీసుకువెళ్ళటానికి మనం సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. మనం సిద్ధపడాలి. ఆయన కొరకు నిరీక్షించాలి. ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించకూడదు. అందుకని మార్కు గారు రాశాడు, మార్క్స్ వార్తలో 12వ అధ్యాయము 30వ వచనం ఏం చెప్తుందంటే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ అని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియులారా, మనం ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో ప్రేమించాలి. హృదయంలో ఇంకెవరికి దేవుని ప్రేమ దేవుడికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? పూర్ణ హృదయం అన్నమాట. మన హృదయంలో దేవుడి కంటే ఎక్కువ స్థానం ఎవరికి ఇవ్వకూడదు. మన హృదయంలో లోకాశలు ఉండకూడదు, ధనాశలు ఉండకూడదు, లేకపోతే ఇంకా అనేక రకాలైన మరి లోక సంబంధమైన అక్రముగా, చెడుగా, అన్యాయముగా ఏ ఆశలు మనం కలిగి ఉంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉండదు. దేవుని వాక్యం నిలిచి ఉండాలంటే మన హృదయం పూర్తిగా దేవుడికి ఇవ్వాలి. అప్పుడే దేవుని వాక్యం మన హృదయంలో నిలుచుద్దని లేఖనం తెలియజేయబడుతుంది. పూర్ణ హృదయం ఇవ్వాలి. పూర్ణ ఆత్మతో మన ఆత్మని పూర్ణముగా దేవునికి అప్పగించాలి. ఆత్మ సంబంధులుగా మనము దేవుని ఆత్మకి పూర్తిగా మనం అప్పగించుకున్నప్పుడు మనం ఆత్మ సంబంధులు అవుతాం. దేవుని హృదయంలో, మన హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే ఉందో మన మనస్సు దేవుని మనస్సుగా మారద్ది. మన ఆత్మ దేవునికి చెప్పినట్టుగా విధేయులుగా ఉంటామని వాక్యం చెప్తుంది. మూడేంటంటే పూర్ణ వివేకముతో మనం ప్రేమించాలి. వివేకము అంటే ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వారుగా, సత్యాన్ని ఎరిగి, దేవుడు ఎటువంటి వాడో, ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన కనికరం ఎటువంటిదో, ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడో, ఆయన ఎటువంటి మన ఎడల దేవుడు మన ఎడల ఏమి మేలు చేయగలిగడో, మనం ఆయన నమ్మితే ఏం చేస్తాడో, ఆయన అడిగితే మనకేమిస్తాడో, ఆయన ఎటువంటి వాడో అని మనం వివేకముగా తెలుసుకోవాలి. ఎవరో చర్చికి రమ్మంటేనో, ఎవరో బాప్టిజం తీసుకోమంటేనో, ఎవరో ప్రార్థన చేయమంటేనో, లేకపోతే మీ కష్టాలు తీర్చి మీ సమస్యల నుంచి విడిపిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న మాటను బట్టి కాకోకుండా, ఒకవేళ అటువంటి మాటలు బట్టి దేవుని సన్నిధికి వచ్చినా దేవుణ్ణి మనము వివేకముగా, మనం హృదయపూర్వకముగా, మనపూర్వకముగా, విశ్వాసముతో దేవుణ్ణి మనం వెతకాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి నమ్మాలని దేవుని వాక్యం తెలియబడుతుంది. వివేకము. చాలామంది ఈరోజు ఈ దినాల్లో అవివేకులుగా ఉంటున్నారు, కనుక అవిశ్వాసులైపోతున్నారు, స్థిరం లేని వాళ్ళుగా ఉంటున్నారు, శరీర సంబంధులుగా ఉంటున్నారు, చర్చిలోనే ఉంటున్నారు. కానీ వాక్యం హృదయంలో ఉండలేదు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు లేని వారుగా, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. మేలు చేసినప్పుడే దేవుడుగాను, మేలు లేకపోతే మళ్ళీ లోకంలోకి వెళ్ళి వాళ్ళు ఇష్టానుసారమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చాలామంది అన్యాచారాల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది మరి అనేక రకాలైన జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం అనేక రీతులుగా మోసగించబడుతున్నారు. ప్రియులారా, కనుక ఇది కారణం ఏంటంటే వివేకముగా దేవుని ఎతకపోవటం వల్ల, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండపోవటం వల్ల,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవటం వల్ల వాళ్ళు దుష్టుడు మోసగిస్తున్నాడు. అందుకని దేవుని వివేకముగా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యం చెప్పిన ప్రకారముగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడే దేవుడు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. అవివేకం తొలగిపోద్ది. ఎప్పుడైతే వివేకం ఉందో విశ్వాసముతో, విధేయతతో, భయభక్తులతో దేవుడిని సేవించినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడి మహిమను మనం చూడగలుగుతాం, దేవుని ప్రత్యక్షం చూడగలుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు మనం పొందుకోగలుగుతాం. ఒకవేళ దేవుడు ఏ స్థితిలో పెట్టినా కానీ ఆ స్థితిలో దేవుడికి కృతజ్ఞత కలిగి దేవుడిని ప్రేమించి ఇష్టకరంగా ఉంటాము అనేది వాక్యం చెప్తుంది. అలాగే పూర్ణ బలముతో మనకి దేవుడు ఏం అనుగ్రహించాడో ఆ సామర్థ్యము కొలది, ఆ జ్ఞానము తండ్రి మనకిచ్చిన ప్రతి విషయంలో మనము దేవుణ్ణి సేవించాలి. మన బలాన్ని, మన ధనాన్ని, మన ఘనాన్ని ప్రతిదీ కూడా దేవుడి కొరకు వాడాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం సువార్త విషయంలో, ప్రతి విషయంలో దేవుని కొరకు మనం వాడాలని సంపూర్ణముగా మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. ప్రతి విషయంలో దేవుని చెప్పినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని ఆజ్ఞ అంటే ఏంటంటే నిశ్చయముగా దాన్ని అనుసరించు, దాన్ని పాటించు అనే హెచ్చరిక. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని, వీటికంటే ముఖ్యమైనది ఆజ్ఞ మరేది లేదని ఆయన మనతో చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మనం ప్రేమించుకున్నట్లుగా మన పొరుగువారిని ప్రేమించాలంటే నిశ్చయముగా అది అసాధ్యం. మనం తిన్నది మనం మనం శ్రేష్టమైన ఇది మనం కలిగి ఉంటే దాంట్లో పాలు పంపులు ఇవ్వాలి. మనం ప్రతి విషయంలో మరి వాళ్ళని మనలాగా చూసుకోవాలంటే మనం దేవుళ్ళలాగా అయిపోవాలి. ప్రియులారా, ఇక్కడ మర్మం ఏంటంటే మొదటి ఆజ్ఞలోకి మనం వస్తే మనలోకి దేవుడు వస్తాడు. అప్పుడు మనలో దేవుని ప్రేమ, దేవుని ఆత్మ, మరి శత్రువుని కాడ ప్రేమించేటట్టుగా, హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటట్టుగా మన యొక్క మనసును దేవుడు మార్చేస్తాడు, మన హృదయాన్ని మార్చేస్తాడు, మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, శత్రుత్వం అనేది పోద్ది, దైవత్వం అనేది కలుగుద్ది. కనుక దేవుడు ఎవరిలో ఉంటే వాళ్ళు నిజమైన ప్రేమను కలిగి ఉంటారనేది దేవుని వాక్యం చెప్పే సత్యం. ప్రియులారా, 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు దీంట్లో ఇమిడి ఉన్నాయన్నమాట. దేవుని ప్రేమ గురించి మనము వాక్యమే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా పిచ్చి ప్రేమలో, వ్యర్థమైన ప్రేమలో, స్వార్థపూరితమైన ప్రేమలో, మోసకరమైన ప్రేమలో, ధనంతో కూడుకున్నది, సుఖంతో కూడుకున్నది, శరీర సంబంధమైన ప్రేమలు తప్పితే దేవుని ప్రేమ అగాపే ప్రేమ. దేవుడు మన నుంచి ఏం ఆశించట్లేదు. దేవుడు మన నుంచి ఏం ఆశించట్లేదు. చెడ్డవారముగా ఉన్న మనము మంచివారుగా మారాలని, నీతి లేని మనకి దేవుని నీతి కలిగి ఉండాలని, మనం దేవుని నమ్మి దేవుని బిడ్డలుగా జీవించాలనే దేవుడు ఆయన మహిమ కొరకు దేవుడు మనని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యము ప్రియులారా మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇక్కడ ప్రేమ అనే దానికి అర్థం ఏంటంటే దేవుడు ప్రేమై ఉన్నాడని వాక్యం చెబుతుంది. భక్తుడైన యోహాన్ గారు 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటున్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఎవరైనా దేవుణ్ణి ఎరుగున్నాను, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నానంటే ఆ మనిషిలో ప్రేమ ఉండాలి, ఆ మనిషిలో సహోదర ప్రేమ ఉండాలి, ఆ మనిషిలో దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ మనకి ఎలా తెలుస్తుందా అంటే వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాం. అందుకనే ఇక్కడ 1వ యోహాన్లో ఈ యోహాన్ గారు ఎవరంటే యేసు ప్రభు కుడి రొమ్మున ఆయన ఆనుకున్నవాడు, యేసు ప్రభు మనస్సు, ఆయన హృదయము, ఆయన ఆత్మ మర్మము ఎరిగినవాడు కనుక మర్మాలన్నీ ఆయన ద్వారానే మరి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త అయినా, అలాగే 3 పత్రికలైనా, అలాగే ప్రకటన గ్రంథము కాడ, ఈ ప్రవచన గ్రంథము కాడ ఈ యొక్క యోహాను గారే రాయటం జరిగింది.
యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. గ్లాసులో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనము ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనం ఎరుగుంటామంటండి. ఎలా ఎరుగుతాము? ఆత్మ మనకి బయలుపరుచుద్ది. ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రేమ అంటే మన ప్రేమ ఉన్నది అంటే సహోదరుల్ని మనము ప్రేమిస్తున్నాము అని, అది మరణాన్ని నుంచి తప్పిస్తుందని, మనకి జీవాన్ని కలిగిస్తుందని ఆత్మ మనకు బయలుపరుచుద్ది అన్నమాట. మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మకి మనకు ఆ ప్రత్యక్షత ఇవ్వటం వల్ల సహోదర ప్రేమ నిలవరముగా నిలబెట్టుకుంటానికి, ఆ ప్రేమ కొరకు ప్రయాసపడటానికి మనకి ఆధారమైనది. అంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే నిజమైన ప్రేమని కలిగి ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే ఇక్కడ వాళ్ళే ఆ మరణాన్ని తప్పించుకుని జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో సాతాను మన ఏం చేస్తాడంటే, మన పేక బెసగట్లేదు, మనని వాడు ఏం చేయలేడు. సాతాను ఏం చేయలేడు. మన ఏం చేస్తాడంటే, మనలో ఉన్న ప్రేమను దొంగిలిస్తాడు, ప్రేమని విశ్వాసాన్ని చల్లారుస్తాడు, భక్తులుగా ఉన్న వాళ్ళు భక్తిహీనులుగా చేస్తాడు. దేవుని ప్రేమతో, దేవుని ఆత్మతో, దేవునిలో బలంగా ఉన్న వాళ్ళని ఆ ప్రేమను దొంగిలించి ఆ యొక్క విరోధ మనసు పెట్టి, భేదాలు పెట్టి, అసూలు పెట్టి, శరీర తత్వముగా మనని హెచ్చించి మనని పడగొడతాడు. కనుక ప్రేమ అనేది మోటుగా దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక మనం కూడా దేవుని ప్రేమ ఉంటేనే దేవుడిని ప్రేమిస్తాం. దేవుడిని ప్రేమించినప్పుడే దేవుడు మన ప్రేమించి మనం సహోదరులను ప్రేమించేటట్టుగా, వాళ్ళతో ఐక్యత కలిగి ఉండేటట్లుగా మరణాన్ని మనం తప్పించుకుని జీవంలోకి మనం వెళ్ళి అనేక మందిని జీవంలోకి నడిపించే అంత కృపని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ప్రియులారా, మనం ఈ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు మనకి డబ్బులు పోయినా సరే, ఏం పోయినా సరే ప్రేమ పోకూడదు. డబ్బులు పోతే సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోతే సంపాదించుకుంటాం, లేకపోతే ఏది పోయినా సంపాదించుకుంటాం. ప్రేమ పోతే ఆ ప్రేమని సంపాదించుకుంటానికి చాలా పోరాటం చేయాలి. కనుక దేవుని ప్రేమను పోకూడదు. ఏది పోయినా దేవుడిని ప్రేమిస్తే, దేవుడిని విశ్వసిస్తే, దేవుడిని అడిగితే ఏది పోయినా మనకు దేవుడు తీసుకొస్తాడు. పోయింది మనం పొందుకుంటాం. కానీ ప్రేమే పోగొట్టుకుంటే, లోకంలోనే పడిపోతే, దేవుడికి విరోధంగా మనము పాపం చేస్తూ, అక్రమం చేస్తూ, అన్యాయస్తులుగా, దుష్టుడికి సాధనాలుగా మనం వాడబడతాం. అందుకని క్రైస్తవుల్లోనే ప్రేమని పోగొడుతున్నారు. రక్త సంబంధికులు క్రైస్తవులైన వారు ఒక కుటుంబంలో క్రైస్తవులోనే భార్యాభర్తల్లోనే సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, తల్లిదండ్రులకి పిల్లలకి ప్రేమ లేకుండా, అన్నదమ్ములకి అక్కజులకి ప్రేమ లేకోకుండా, ఏదో ఒక ఆస్తి గొడవలో, ఏదో ఒక రకమైన హెచ్చింపులతోనో ప్రేమని ఇక్కడ అభ్యంతరం పెట్టేస్తున్నాడు. ప్రేమ లేని వారుగానే సహవాసం చేస్తున్నారు. వాక్యం చెప్పి ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటున్నాడు. ప్రేమ లేకపోతే దేవుడు మనలో లేనట్టే అని మనం తెలుసుకోవాలి. ప్రేమను కలిగి ఉంటే, దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి అడిగితే లేని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. మనం నమ్మితే ఆ నమ్మకాన్ని బట్టి మనం ఎన్నో పొందుకోగలుగుతాం. ప్రియులారా, అందుకని ఇక్కడ అంటున్నాడు 1 యోహన్నా 4:7, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలకముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలకముగా పుట్టి ఉన్నాడు. దట్ ఇక్కడ మనము ఒకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట. ఆ ప్రేమ
దేవుని ప్రేమ, దేవుని ఆత్మ మనల్ని ఆశీర్వదించి, ప్రేమ అంటే ఎరగని వాళ్ళకి మన ద్వారా, ప్రేమ ద్వారా వారి యేసుని దేవుని ప్రేమను కలిగించి, దేవుని ఆత్మ ద్వారా వాళ్ళని పాపంలోంచి, శాపంలోంచి ఆ అగ్నిలోకి వెళ్ళకోకుండా వాళ్ళని పరలోకానికి, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి, దేవుని యొక్క రాజ్యము కట్టడానికి, దేవునికి ఒక సాధనాలుగా దేవుడు మనం వాడుకోవాలంటే నిత్యముగా మనం ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమను కలిగి ఉంటేనే ఆ ప్రేమ తగ్గుతూ ఉండదు. కనుక ఆ ప్రేమని కుమ్మరిస్తూ ఉండదు. పరిశుద్ధాత్ముడు ప్రేమ కుమ్మరిస్తూ ఉంటాడు. కనుక దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రేమను కుమ్మరిస్తాడు. కనుక మనము ఆత్మ కలిగిన వారంగా మనం ఉండాలి. లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తులతో మన యొక్క సహవాసములో, మన యొక్క పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా దుష్టుడు ఆధారం చేసుకుని ఆర్థిక విషయాల్లోనూ ఇంకా అనేక విషయాల్లో మనలో భేదములు కలిగించి, అభ్యంతరాలు పెట్టి ప్రేమను దొంగిలిస్తాడు, ప్రేమను సల్లారుస్తాడు, ప్రేమ లేని వారుగా చేస్తూ ఉంటాడు. కానీ ప్రేమ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మనలో లేనిదేంటో ఆ ప్రేమని, ప్రభువా నీ ప్రేమను కుమ్మరించయ్యా, నీ యందు ఇంకా విశ్వాసం నేను కలిగి ఉండాలి, నీకు నేను ఇష్టడుగా ఉండాలి, నేను నీ మాట వినాలి, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు నాకు కావాలి ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రభువుని మనం వేడుకుంటామో, ప్రభువుని ప్రేమను పొందుకుంటామో, అప్పుడు మళ్ళీ ప్రభు ఆత్మ మనలో పనిచేసి అనేకమైన భేదాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, అసూయలు, దేశాలు, శరీర సంబంధించిన ప్రతి చెడు నుంచి మనం విడిపించి ఆత్మ సంబంధముగా మనం నిలబెట్టగలిగిన మనకి ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో పనిచేయాలంటే మనము ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ చల్లారిన, ప్రేమ తగ్గిన ప్రభువుని వేడుకోవాలి. ప్రభువా ఇదివరకు లాంటి ప్రేమ లేదు నాలో, ఇదివరకు లాంటి సమర్పణ లేదు, ఇదివరకు లాంటి ఆశ లేదు, ఇదివరకులాగా దేవుని వాక్యం వినాలనేది లేదు, ఇదివరకులాగా దేవుని వాక్యం చదవటం కానీ, వాక్యము ధ్యానం చేయటం కానీ, ప్రార్థన చేయటం కానీ నాలో తగ్గిపోయింది ప్రభువా, ప్రభా అని మన బలహీనతని, మన స్థితిని దేవుడికి చెప్పుకున్నప్పుడు మళ్ళీ దేవుడు మనని బలపరచగలిగిన, ఆ కృప కలిగిన దేవుడు, ఆ మహిమ కలిగిన దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు మనకి దేవుడు ఉన్నాడు. మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు ఉన్నాడు. ఆ కొరింథీ సంఘముతో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకటో ప్రేమ గురించి చెప్తున్నాడు. ఈ అధ్యాయం అంతా ప్రేమ అధ్యాయము. 12వ అధ్యాయము కృపావరాల గురించి చెప్పాడు, 13వ అధ్యాయంలో ప్రేమను గురించి చెప్పాడు. ఇక్కడ 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అంట దీర్ఘకాలం సహిస్తుంది అంటాడు. నిజంగా దేవుని ఈ ప్రేమ ఆత్మఫలము. ఈ ఆత్మఫలము దేవుడు ఫలముగా ఆత్మలో మనల్ని ఫలిస్తే ఆ ఫలాన్ని మనం కాపాడుకుంటే అది దీర్ఘకాలం ఉంటుందంటండి. ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే మనకి ఇప్పుడు దుష్టుడు మనకి విరోధంగా నడిపిస్తూ ఉంటాడు. సమాధానం లేకోకుండా మనకి విరోధంగా, మనకి ఇష్టం లేని చేస్తూ ఉంటాడు. కానీ ప్రేమతో మనం సహించాలని చెప్తున్నాడు. దయ చూపించును. ప్రేమలో దయ ఉన్నది. ప్రేమలో మరి మచ్చరపడదు. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ ఉప్పొంగదు అని 4వ వచనంలో చెప్తున్నాడు. పిల్ల ఇవన్నీ కూడా శరీరం మట్టికి అన్నీ ఉంటాయి. కానీ ఆత్మలో మట్టికి మనం శరీర ఇచ్చల్ని జయించి, శరీర మనస్సుని మనం జయించేటట్టుగా ఇవన్నీ కూడా ప్రతికూలముగా మనం మార్చేస్తారన్నమాట. అట్లాగే 6దండి, అమర్యాదగా నడుచుకోదు. 5వ వచనం 13:5 అమర్యాదగా నడవదు, స్వప్నను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు అని రాస్తున్నాడు. అదండి ప్రేమ. మర్చిపోతాం, పోన్లే అని క్షమిస్తాం. అది దేవుని ఆత్మ ఉంటే, దేవుని ప్రేమ ఉంటే అది మొన్న ఏమన్నావు,
10 రోజుల నాడు ఏమన్నావు, సంవత్సరం నాడు ఏమన్నావు, ఇలా అనో, పొద్దున ఏమన్నావు అనో. ఎప్పటికప్పటికే మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మనలో ఉన్న ఆ యొక్క ప్రతిదీ కాడ ఆయన తుడిచేస్తాడు. మనం ఒప్పుకున్న ప్రభా నాలో విరోధ మనసు కలుగుతుంది, శరీర మనసు కలుగుతుంది, నన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు, వాళ్ళు అవమానపరుస్తున్నారు, వాళ్ళకి నాకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. మనం ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో ఆ దేవుని ప్రేమ మన ఏం చేస్తుందంటే మనని వాటి నుంచి మనని విడిపించేసి ఆ దేవునిలో ఆత్మ ద్వారా మనం ఏమవుతుందంటే క్షమించే మనస్సు కలిగి ఉంటాం, దయ చూపించే మనసు కలిగి ఉంటాం. కనుక ఈ ప్రేమ గురించి మనము ఈ పౌలు గారు ఆయన అనుభవపూర్వకంగా రాశాడు. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకుందంటాడు. అపకారం ఉంచుకోకూడదు. అందుకనే యేసు ప్రభు చెప్పింది మీకు కీడు చేస్తే మీరు మేలు చేయండి అని మన యొక్క సిద్ధాంతం. దేవుని సిద్ధాంతం ఏంటంటే కీడు చేసిన వాళ్ళకి మేలు చేయండి. మీకు విరోధముగా ఉండి మిమ్మల్ని దూషించిన వారిని, ద్వేషించిన వారిని కూడా ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన ఆ యేసు ప్రభు అలా చేశాడండి. అలా అపోస్తులు నడుచుకున్నారు. కానీ మనం ఆత్మ కలిగి ఉంటే, మనం దేవుని ప్రేమని నిజంగా మనం ఆ ఫలం కలిగి ఉంటే నిశ్చయముగా మనం కొద్ది సమయం బాధ అనిపిస్తుంది, కానీ తర్వాత దాన్ని వదిలేసుకుంటాం. క్షమాగుణం కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. ఎందుకంటే మనకు దేవుడు కావాలి, దేవుడి ప్రేమను కలిగి ఉండాలి. దేవుడిని కలిగి ఉంటేనే మనం ఈ లోకాన్ని పాపాన్ని జయిస్తాం. కనుక పరలోకమే అంటే మన గురి. కనుక మనకి భూ సంబంధమైన విషయాల్లో వీటన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ప్రియులారా. అదే 13:6 ఏం చెప్తుంది? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దుర్నీతి విషయం సంతోషపడదంట, సత్యమందు సంతోషించును. దుర్నీతి అంటే దుష్టుడి నీతి, ఈ లోకనీతి. చాలామందికి లోకంలో ధనం సంపాదిస్తే, లోకంలో సుఖ సౌఖ్యాలు కలిగి ఉంటే, లోకంలో పేరు ప్రఖ్యాతులుంటే ఎంతోమంది సంతోషపడతా ఉంటారు అన్నమాట. కానీ దేవుని కలిగి ఉంటే, దేవుని మాటను కలిగి ఉంటే, దేవుని ప్రేమను కలిగి ఉంటే, దేవుడు చెప్పినట్టుగా వింటే మరి దేవుని బిడ్డలో సంతోషపడతారు. అయ్యో దేవుడిలో వీళ్ళు ఎదుగుతున్నారు, దేవుడు చిత్తంలో నడుచుకుంటున్నారు, దేవుడు వీళ్ళకు తోడుకున్నాడు, దేవుడు మరి వీళ్ళకి లోకరీతిగా ధనధాన్యాలు లేకపోయినా, పేరు ప్రఖ్యాతి లేకపోయినా, ఈ లోకంలో ఏమి లేకపోయినా దేవుడిని కలిగి ఉన్నారు కనుక వీళ్ళు ఒకరోజు దేవుడితో పరలోకంలో ఉంటారు. అంతకంటే భాగ్యం ఏముందని దేవుని బిడ్డలు అతిశయించేటట్లుగా ఉంటారు. దాన్ని బట్టి సంతోషపడతారు. ప్రియులారా, మరి ఈ దేవుని మాట చాలా సత్యం అన్నమాట. ఈ లోకంలో నేనేమీ లేదు. కొన్నిసార్లు మొదటగా నేను చూసుకున్నప్పుడు ఆ తొలి దినాల్లో నేను కొంచెం అప్పుడు సేవకు రాకముందు వ్యాపారం చేసేవాడిని. వ్యాపారం చేసేటప్పుడు లాభం బాగానే వచ్చేది, కానీ ఏమీ కూడా మిగిలేదు కాదు. నాకే ఒక చింతలాగా అయిపోయింది. ఎంతో నెల వచ్చేటప్పటికి 30-40 వేలు సంపాదిస్తున్నాం, మరి ఏమీ మిగలటం లేదు. అప్పు చేయటం, అప్పు తీర్చుకోవటం లాగా ఏమీ నిలబట్టలేదేంటి అని చాలా చింతపడేవాడు. తర్వాత పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు. ఆయన స్వరము, దేవుని ఆత్మస్వరము నాతో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని మాట్లాడిన తర్వాత నాలోంచి చింత వెళ్ళిపోయింది. అప్పుడు నుంచి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. ప్రభువా, ఈ డబ్బులు నిజముగా నెల 30,000-40,000 నేను సంపాదించింది అది ధనమే మిగిలింటే విశ్వాసంలోనే నేను నిలబడను, నీ మాటని నేనేవాడిని కాదేమో, ఏమైనా కానీ నువ్వు ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో నేను నిలబెట్టుకో ప్రభువా అని ఒక ఆత్మ నిరీక్షణ కలిగి
ఎంత నష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటి వైపు చూడకోకుండా దేవుని వైపు చూడటానికి కారణము ఏంటంటే దేవుని కృప చేత దేవుడు ఆత్మ నన్ను బలపరిచింది. నేను ఎంతో బలహీనుణ్ణి, నన్ను బలపరిచింది. కొన్నిసార్లు విశ్వాసంలో తొట్టిల్లినప్పుడు విశ్వాసంలో పరిశుద్ధాత్ముడు నిలబెట్టుకుంటూ ఆ దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. కనుక మనం ఎవరినైతే దేవుని ఆధారం చేసుకుంటామో నిశ్చయముగా దేవుడు నమ్మదగిన వాడు, మనని చేయి వదలడు, మనని మార్గంలో నడిపిస్తాడు. మనం దీనులుగా ఉండాలి అనేది మనం మర్చిపోకూడదు. మన జ్ఞానం ఉపయోగించకూడదు, మన బలం ఉపయోగించకూడదు. మనం శరీర సంబంధమైన విషయాలను ఆధారం చేసుకోకుండా ఉంటే, మనం దేవుడికి చెప్పినట్టుగా నడుచుకుంటే నిశ్చయముగా దేవుడు నీ పక్షముగా మేలు చేయటానికి, నీతో ఉన్న వారందరికీ మేలు కూడా చేయటానికి దేవుడు ఇష్టం కలిగి ఉంటాడని మనం నమ్మవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ దుర్నీతి విషయమే సంతోషపడకూడదు, సత్యమునందు సంతోషించాలి. దేవుళ్ళో ఉన్నారు, రక్షణలో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. ఎందుకంటే భాగ్యం ఏముంది ప్రభువా అనే మనం ఒక విశ్వాసంలోకి మనం రావాలి. క్రైస్తవులు కూడా ధనాన్ని ఆధారం చేసుకోకుండా మనం దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని విశ్వాసం కలిగి దేవుడు అనుమతించిన దానిలో మనం తృప్తి కలిగి ఉన్నప్పుడు, దేవుడు అనుమతించిన శ్రమల్లో మనం దాన్ని ఓర్చుకున్నప్పుడు, దాన్ని జయించినప్పుడు మనకంటే బలవంతులు గొప్పవాళ్ళు ఎవరు లేరని దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియులరా గమనించండి. అలాగే 7వ వచనము కాడ అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకోవటం. ఇవన్నీ ఎక్కడి ఆత్మలో వస్తుంది. ఆత్మను కలిగి ఉంటే, ఆత్మానుసారంగా ప్రార్థన చేస్తే మన మనస్సు, మన హృదయము దేవునితో నింపబడి మనలో అన్ని శరీర సంబంధమైన ఆ యొక్క మరి ప్రభావం మనలోంచి కోపతాపాలు, శరీర ఇచ్చలు, వ్యతిరేకమైన స్వభావము అవన్నీ చచ్చిపోతాయి. దేవుని ఆత్మ, దేవుని మనసు మనని అన్నిటినీ తట్టుకునేటట్టుగా, అన్నిటినీ తాళుకునేటట్టుగా, అన్నిటినీ ఓర్చుకునేటట్టుగా మనని దేవుడు నిలబెడతాడని నిశ్చయముగా మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. దేవుని వాక్యం సత్యము. దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, దేవుని వాక్యం చెప్పినట్టుగా ఎవరైతే నడుచుకుంటారో దానిలో ఉన్న ఆ యొక్క బ్లెస్సింగ్స్ని మనం అనుభవించగలుగుతాం ప్రియులారా. ఎందుకంటే ఏది మారినా మాట మారదు, కానీ దేవుని మాట స్థిరమైంది కనుక మనం స్థిరపరిచేదే దేవుని మాట అని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఆ కొరింథీ సంఘానికి 14:1 అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, ప్రేమను వెంటాడాలంటాడు. అంటే ఈ మాట ఎందుకు అంటాడంటే, ప్రేమ వెంటాడాలంటే అది పోతూ ఉంటుంది, అది మనకి అందదు, దుష్టుడు అందనివ్వడు. కనుక ఎందుకంటే ఆ ప్రేమలోనే దేవుడు ఉన్నాడు కనుక, ఆ ప్రేమ ద్వారానే మనం దేవుని యొక్కకి ఆశీర్వాదాలు పొందుకుంటాం కనుక, ఆ ప్రేమ లేకోకుండా మనం పరలోకానికి వెళ్ళకోకుండా మనని వ్యర్థులుగా చేయటానికి సాతాను ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు. సాతాను మనతో పోరాటం చేసేది అదే. ఆడిని మనం జయించాలి అంటే దేవుని ఆత్మ కలిగే, దేవుని యందు విశ్వాసంతోనే మనం దుష్టుని జయించగలుగుతాము అని వాక్యం చెప్తుంది. కనుక మరి ప్రేమ లేని వాడిని అయితే ప్రయోజనము లేదని పౌలు గారు చెప్తున్నాడు. ప్రేమ లేనివాడు వ్యర్థుడని చెప్తున్నాడు అనమాట. ప్రేమ లేని విశ్వాసము, ప్రేమ లేని క్రైస్తవుడు ఏమి ప్రయోజనం చెప్పుడు? ఇవాళ చాలామంది గమనించండి. ఇక్కడ పౌలు గారు స్పష్టముగా కొరింథీ సంఘముతో ఎందుకు చెప్తున్నాడంటే, అది అన్యుల నుంచి పుట్టిన సంఘము, మరి ఆత్మ కలిగిన వాళ్ళు, శరీరం కలిగిన వాళ్ళు, కొంతమంది భక్తి విధానములో లోతుపాత లేని వాళ్ళు, శరీర సంబంధమైన మరి యొక్క క్రియలు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళని మరి హెచ్చరించడానికి, వారిని ఆత్మ విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళని బలపరిచి మరి దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి ఆ కొరింథీ సంఘముతో చాలా మరి యొక్క
ఈ కృపా వరాల గురించి, అలాగే ఇంకా అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు ఆ యొక్క కొరింథీ సంఘానికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే, ప్రేమ లేని వాడిని అయితే ప్రయోజనమే లేదు అంటున్నాడు. ప్రేమ లేని క్రైస్తవుడు ప్రయోజనం ఏంటి? మనం క్రైస్తవులు, మనం దేవుని కలిగి ఉన్నాం, దేవుని ఎరిగిన వారంగా ఉన్నాం. దేవుని ప్రేమను బట్టి మన పక్కన వాళ్ళకి సువార్త చెప్పాలి, మన పక్కన వాళ్ళ మేలు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ దేవుని సన్నిధికి మనం నడిపించాలి. అప్పుడు మన వల్ల వాళ్ళకి మేలు కలుగుద్ది. వాళ్ళు పాపం చేస్తే పాప క్షమాపణ కలుగుద్ది. వాళ్ళని దేవుని ఎరగని వాళ్ళు దేవుని తెలుసుకుని రక్షణలో రక్షించబడి వాళ్ళు అగ్నిగుండం తప్పించుకుని పరలోకానికి వెళ్తారు. అది ఎవరి వల్ల కలుగుద్ది? మన వల్ల కలుగుద్ది. మన వల్ల కలుగుద్ది. ఎందుకు? మనం దేవుణ్ణి ప్రేమించాం కనుక. ఎవరు కాడా దేవుడు తెలుసుకోకుండా అగ్నిగుండానికి వెళ్ళకోకుండా ఉండాలంటే సహోదర ప్రేమతో మనం కొంచెం నష్టపరుచుకుంటాం, కొంత బాధపడతాం, కొంచెం మూల్యం చెల్లిస్తాం. ఒక మనిషిని నడిపించాలన్నా, ఒక మనిషిని బలపరచాలన్నా, ఒక మనిషి పక్షంగా మనం నిలబడాలన్నా, ప్రార్థన చేసి వాళ్ళ రక్షణ చేయడానికి మనం చాలా మూల్యం చెల్లించాలి. దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. వాళ్ళ సేవకులు ఎంతోమంది మరి సాతాను శక్తులకు విరోధంగా నిలబడి దేవుని పని నమ్మకంగా చేయటం వల్ల వాళ్ళ కుటుంబాలలో ఆ దుష్టుడు పోరాటం, అవిశ్వాసులైన ఆ కుటుంబంలో బిడ్డలున్నా, లేకపోతే భార్య విశ్వాసం కలిగి ఉంటే, భర్త విశ్వాస అయితే ఆ కుటుంబం ఒక యుద్ధ భూమిలాగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కారణం ఏంటంటే, మనం ఎవరితో పోరాడుతున్నామంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవతతో పోరాడుతున్నాం. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎందుకంటే దేవుని పక్షంగా నిలబడ్డాం, దేవుని ప్రేమించాం, దేవుని రాజ్యం కట్టడానికి దేవుని సువార్త ప్రకటించడం వల్ల సాతానికి మనం అంటే బహు ఉగ్రుడుగా మన మీదే దాడి చేస్తాడు. సేవకుడి మీద దాడి చేస్తాడు. సేవకుడు అవకాశం ఇవ్వకపోతే కుటుంబం మీద దాడి చేస్తాడు. కుటుంబం అవకాశం ఇస్తే సంఘం మీద దాడి చేస్తాడు. ఏదో ఒక రూపముగా ప్రేమ లేకోకుండా మరి ప్రేమహీనులుగాను, అవిధేయులుగాను, శత్రువులుగా, అవిశ్వాసులుగా మనని చేయడానికి ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు. కనుక మనము ప్రేమ అనే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏం పోయినా దేవుణ్ణి ప్రేమించటమో అది పోగొట్టుకున్నాం అనుకుంటే ఎంత కీడులో పడాలో అంత కీడులో పడిపోతాం అనమాట. ఎప్పుడైతే దేవుని ప్రేమ లేదో, దేవుని యందు వాక్యం మీద మనసు ఉండదు, సహవాసం మీద మనసు ఉండదు, విశ్వాసంలో తొలగిపోతాం, సహోదరుల్ని ప్రేమించం. దేవుణ్ణి ప్రేమించినప్పుడు సహోదరుని ఎట్లా ప్రేమిస్తాడు? ఒకవేళ సంఘానికి నామకార్థంగా వచ్చిన వాక్యంతో పని ఉండదు. వాక్యము ఎన్నట్టుగానే ఉంటారో వాక్యం వాళ్ళకి ఏమీ ఎక్కదు, వాక్యం ఏమి అర్థం కాదు, వాక్యం ఏమి వాళ్ళకి నిలవదు అనమాట. ఒకవేళ సంఘ సహవాసం ఉంటాడు కానీ అతనిలో విశ్వాసం ఉండదు, దేవుని ప్రేమ ఉండదు, దేవుని భయం ఉండదు, దేవుడికి సంబంధించిన మనిషిగా ఉండడు. వాళ్ళు ఎంతోమంది చర్చిలో ఉంటున్నారు కానీ విశ్వాసులు తక్కువ, ప్రేమ కలిగిన వాళ్ళు తక్కువ, ఆత్మ కలిగిన వాళ్ళు తక్కువ, దేవుని భయం కలిగిన వాళ్ళు తక్కువ, దేవుని చిత్తం చేసేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు. అందుకనే ప్రభువే చెప్పాడు, నా మార్గము ఇరుకు మార్గము, దాంట్లో కొద్దిమందే వస్తారన్నాడు, ప్రియులారా. అందుకనే మనము ఒక ప్రయోజనకరమైన క్రైస్తవుడిగా ఉండాలి. ప్రేమ లేని వ్యర్థుడు అంటున్నాడు. ఎందుకు? ఎంతమంది ఉంటే మట్టికి ఏం ఉపయోగం చెప్పు. కానీ ఫలాలు ఇచ్చే ఒక చెట్టున్నా మనం ఎంతో సంతోషపడతాం. ఫలాలు లేని చెట్టు ఎన్ని చెట్లున్నా కానీ దాన్ని చూసి ఏడవాలి. అందుకని మన సంఘంలో క్రైస్తవుల్లో ప్రేమను కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్పినట్టుగా నడుచుకునే క్రైస్తవులను బట్టి సేవకుడు ఎంతో సంతోషపడతాడు, సేవకుడికి ఎంతో ఆనందపడతాడు. అదే ఆస్తి. ఈ లోకంలో ఆస్తులన్నీ కూడా ఒక రోజున ఆ ఆస్తులు పోవచ్చు, కానీ ఈ ఆస్తి మట్టికి పోదు. ఈ ఆస్తి పరలోకంలో పరలోకానికి వెళ్ళద్ది. పరలోకంలో ఈ ఆస్తి మనని గణపరచుద్ది అనమాట. ప్రియులారా, అందుకని ఆత్మల సంపాదనే మనం కలిగి ఉండాలి. అదే వెలలేని ఆశీర్వాదము, అదే మహిమైశ్వర్యము. కనుక ప్రియులారా, మనము ఒక వ్యర్థుడైన క్రైస్తవుడిగా ఉండకూడదు, ఒక ధన్యుడైన క్రైస్తవుడిగా ఉండాలి.
ఎప్పుడైతే మనం ప్రేమలో మనము ప్రేమను కలిగి క్రియలు కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు అంటున్నాడు ధన్యులు అంటాడు అన్నమాట. కనుక యాకోబు చెప్పినట్టుగా నీ యొక్క అతనికి ఏమీ లేదో అది నీ దగ్గర ఉంటే ఇవ్వంటున్నాడు. అది ఆహారం లేదా ఆహారం పెట్టు, వస్త్రం లేనాడుకు వస్త్రం ఇవ్వు, నీ ప్రేమ ఏంటో చూపించు అని ఇవాళ మన దేవుని వాక్యం చెప్తుంది. ఈ లాక్డౌన్లో చాలామంది సేవకులు మరి మనం ఎంతో సంతోషపడాలి. ఎంతోమంది సేవకులు దాతృత్వం కలిగి ఎంతోమందికి అన్యులు ఎవరు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకి ఆహారాన్ని వస్త్రాలని వాళ్ళకి ఎన్నో సమస్యలు వాటన్నిటిలో కూడా సేవకులు పంపులు పంచుకుంటున్నారు. అనేక మంది అన్యులు కూడా ఎంతో దాతృత్వం కలిగి మరి మన యొక్క భారతదేశంలో ప్రధానంగా మన యొక్క రాష్ట్రంలో కూడా ఎంతోమంది దేవుని ప్రేమను బట్టి ఒక మనిషిలో ఉన్న ప్రేమను బట్టి కాడ మానవత్వాన్ని బట్టి కాడ ఎంతోమంది లేని వారికి ఎంతో సహాయకరంగా నిలబడినందుకు మనం దేవుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. నేను స్తోత్రములు ఇక్కడ మరి మనం ప్రాముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు రోమా సంఘంతో అంటాడు రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము అంటున్నాడు. ఎరిగే క్రైస్తవుడుగా ఉండాలి. తెలుసుకోవాలి నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే దేవుడు శోధన పెట్టినప్పుడు ఆ ప్రేమ మనం ఆ శోధనను బట్టి మాట్లాడుకోకుండా ఆ శోధనలో నిలిచి ఆ శోధనలో జయించి ఆ దేవుడిని మహింపరిచేటట్టుగా మనం ఉండాలి. ఎన్ని క్రైస్తవులకు ఎన్ని శ్రమలు వచ్చినా అన్యులు ఆశ్చర్యపోయేటట్లుగా వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడి వాళ్ళని నిలబెట్టుకున్నాడు అనేటట్టుగా ఉండాలి. ప్రియులారా, ఎన్నోసార్లు మన ఆర్థిక విషయాల్లో ఎన్నో లోటులు వస్తాయి, కొరతలు వస్తాయి, లేమొస్తుంది. కానీ అటువంటి పరిస్థితులన్నింటిలో కూడా మనం దేవుణ్ణి ప్రశ్నించేటట్టుగా దేవుణ్ణి అనుమానించేటట్టుగా మనం ఉండకూడదు. ఎట్లా వస్తుందమ్మా? మనం ఉండకూడదు. దేవుణ్ణి అనుమానించేటట్టుగా, నిరాశపడేటట్లుగా, నిస్సపడేటట్టుగా ఉంటే సాతానికి ఇంకా ప్రోత్సాహం వస్తుంది, సాతానికి ఇంకా బలం వస్తుంది. ఎప్పుడైతే సమస్యల వైపు చూడక, శోధనల వైపు చూడక మనం ఎప్పుడైతే దేవుని వైపు చూసి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి దేవుని పక్షముగా మనం నిలబడినప్పుడు తగిన సమయంలో ఆ శోధనల నుంచి విడిపిస్తాడు, ఆ కష్టాల నుంచి విడిపిస్తాడు, ఆ నిందల నుంచి విడిపిస్తాడు, అవమానాల నుంచి విడిపిస్తాడు, లేమి నుంచి విడిపిస్తాడు, సమృద్ధి దేవుడు మనకు దయచేస్తాడు. నిశ్చయముగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనం శోధించబడతాం. ఎప్పుడైతే దేవుని ప్రేమించామో, దేవుని విశ్వసించామో, దేవుని చిత్తం చేయాలని సంకల్పించామో నిశ్చయముగా మనం శోధించబడతాం. దేవుడు పిలుపును కలిగి ఉంటే, దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు మరి మారు మనసు కలిగి ఉంటే, యేసు రక్తంలో కడగబడితే నువ్వు రక్షించబడిన మనం అయితే దేవుని కొరకు జీవించాలి, దేవుని చిత్తం చేయాలనుకుంటే నిశ్చయముగా దేవుని ఆత్మచేత మనము పరీక్షించబడతాం, సాతాను చేత శోధించబడతాం. అనేక రీతిలుగా మన శోధించినప్పుడు ఆ ప్రేమతో ఇందాక మనం చదివినట్లుగా అన్నిటిలో ఓర్చుకోవాలి, సహించాలి. ఏ విషయంలో మనము మరి దేవునికి మనము ఆయాసకరముగాను దేవుణ్ణి అనుమానించేటట్లుగా, దుఃఖపరిచేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి బాధపెట్టే ఆత్మ దుఃఖపడేటట్టుగా మనం ప్రవర్తించకూడదని మరి తెలియజేయబడుతుంది. ఈ వాక్యం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఈరోజు 89వ సంవత్సరంలో రక్షించబడ్డాను. ఈరోజు వరకు కూడా ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దేవుడు అనవసరంగా ఏ విషయాల్లో కూడా ఏది కూడా అనవసరమని అనుమతించలేదు. ప్రతిదీ కాడ, ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి కష్టం అన్నీ కూడా నాకు అవసరమే, నా యొక్క జీవితానికి అవసరమే. అది ఆత్మీయ అనుభవంలో నేను తెలుసుకోగలిగి దేవుని ఎంతో స్తుతించాను. ప్రభువా, ఇన్ని బాధలు రాకపోతే, ఇన్ని శోధనలు రాకపోతే, ఈ నష్టాలు రాకపోతే నేను ఒక గర్విష్ఠుగానే, ఒక నాస్తికుడిగానే, ఒక అవిశ్వాసిగానే, దేవుడికి విరోధంగానే ఉండేవాడిని. ప్రభువా, ఒక నాయన నువ్వు ఇటువంటి ఈ శ్రమలు గుండగా, మరి ఈ శోధనలు గుండగా నాయన నా యొక్క హృదయాన్ని పిండి చేశావు, నా మనసుని నలిపావు. ప్రభువా, నన్ను ఒక నీ మాట వినేటట్టు
వినేటట్టుగా నీకు లోబడేటట్టుగా ఇవన్నీ అనుమతించావు ప్రభా. నువ్వు అనుమతించకపోతే నేను ఒక వ్యర్థుడిగానే మిగిలిపోయాను, కానీ నువ్వు అనుమతించటం వల్ల, నీ కృప వల్ల, నీ ఆత్మ చేత ఒక ధన్యకరమైన జీవితాన్ని మరి మాకు ఇచ్చారని నేనెంతో కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు నిరీక్షించాలి, ఆ సమయం వరకు మనం ఓర్చుకోవాలి. తగిన సమయంలో దేవుడు మనని హెచ్చిస్తాడని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. మరి 8వ సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు కాడా దేవుడు ద్వేషిస్తాడనిగా. ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తాడు, ద్వేషించిన వాళ్ళని ద్వేషిస్తాడు. దేవుడే ద్వేషిస్తే, దేవుడే మనకి విరోధి అయితే ఇంకా మన ఎవడు కాపాడుతాడు? అందుకనే దేవుడు ప్రేమ మనం కలిగి ఉంటే మనము అందరి యొక్క ప్రేమను మనకి దేవుడిస్తాడు. మన ఇంటిలో ప్రేమ, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రేమ, ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకి మార్గాన్ని సరళం చేస్తాడు. అందుకని దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుని జాగ్రత్తగా వెతకాలండి. వెతకటము అంటే మనం రోజు దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారముగా మనం జీవించడానికి ప్రభుకి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయకుండా మనం ఎప్పుడు కూడా మనం నీతి న్యాయాలు కలిగి నడుచుకోలేం. మనం బలహీనమే. ప్రతిరోజు శరీర అవసరాలు, లోక అవసరాలు, లోకంతో మనుషులు సహవాసాలు, ఎన్నో పోరాటాలు మనకు ఉంటాయి. వాటన్నిటినీ జయించాలంటే మన మనసుని దేవుని తట్టు తిప్పుకొని మన హృదయంలో వాక్యం పెట్టుకుని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడే మనం దేవుణ్ణి కనుగొంటాం. దేవుణ్ణి వెతికితే దేవుడు దొరుకుతాడని వాక్యం చెప్తుంది ప్రియులరా. అలాగే షొలొమతి తన ప్రియుడిని మనం ఎతికినట్లుగా మనం ఎతకాలన్నమాట. సొలొమోను షొలొమతితో పరమగీతాలు చక్కటి దాన్ని ప్రేమ సంబంధించిన గ్రంథములాగా, అలాగే అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. షొలొమతి మరి సొలొమోన్ని ఎలా అయితే ప్రేమించిందో యేసు ప్రభువుని మనం అలా ప్రేమించే సంఘముగా ఉండాలి. కనుక ప్రియులారా, అలా ఆమె ఎలా అయితే ఎతికిందో అలాగే పల్లెల్లోనూ పట్టణాల్లోనూ మరి అలాగే వీధుల్లో ప్రాముఖ్యమైన అనేక స్థలాల్లో ఎతికాను. నిరాశపడలేదు, నిస్సురపడలేదు. దొరికే వారికి ఎతికింది. దొరికినాక ఆ యేసైన మరి తన ప్రియుడిని ఇంటికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. అలా మనం ఎతకాలని వాక్యం చెబుతుంది. 21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులను నింపుదును. దేవుడు మన యొక్క నిధులు నింపుతాడంటే ఆస్తికి కర్తలుగా చేస్తాడంటాడు. చాలామందికి ఆస్తులు ఉన్నాయి కానీ ఆస్తులు అనుభవించలేరు. కానీ క్రైస్తవుడికి అనుభవించే కృపనిచ్చాడు. తనది తను అనుభవించే హక్కునిచ్చాడు ప్రియులారా. కనుక అది దేవుని కృప అన్నమాట. నీది నువ్వు అనుభవించే హక్కు, నీ ఆహారం సంతోషంగా తినే హక్కు, నీ కుటుంబంతో సంతోషించే హక్కు, తృప్తిగా జీవించే హక్కు దేవుడు కృప ద్వారా మనం పొందుకున్నాము అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది ప్రియుల. అలాగే 18వ వచనం 8:18లో కూడా ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి. యేసు ప్రభు దగ్గరే ఉన్న ఐశ్వర్యం ఉంది, ఘనతలు ఉన్నాయి, స్థిరమైన కలిమి ఉంది, నీతి నా యొద్ద ఉంది. లోకంలో ధనధాన్యాలు, లోకంలో ఎన్నో ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ నీతి లేదు, కానీ న్యాయం లేదు. ఈరోజు దేవునిలో మనకి నీతి న్యాయాలతో ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆ మహిమైశ్వర్యాన్ని మనకి దేవుడిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా దేవుడు స్థిరమైన కలిమిస్తానంటున్నాడు, ఆస్తి కర్తలుగా చేస్తానన్నాడు, ఐశ్వర్యము ఘనతలు కూడా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ప్రియులారా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, మన దేవుడు పరలోకములో తన బిడ్డలుగాను ఆయన రాజులుగా యాజక సమూహముగా మన మార్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ అధికారం 5 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, ఇది స్థిరమైంది కాదు. కానీ దేవుడిచ్చే ఆ రాజ్యం స్థిరమైంది.
దేవుడిచ్చే అధికారాలు స్థిరమైనవి కనుక ఆయన మనం ఒక నిత్యరాజ్యం మనకుంది. దానికి మన వారసులుగా దేవుడు మనం ఎన్నుకున్నాడంటే మనం ఎంత సంతోషపడాలో. ఆయన మనకి స్థిరపరిచే దేవుడు అని వాక్యం తెలియజేయబడుతుంది ప్రియులారా. అటువంటి మరి ఆ కృపకి మనని దేవుడు పిలుచుకున్నాడు. మన ఒక్క మాట మనం చూసుకున్నప్పుడు మన స్థితి సచ్చిన స్థితిలో పాపము చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో మనం ఉంటే నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించిన దాన్ని పాపులు రక్షించడానికి వచ్చిన దేవుడు. మనని నశించిన దాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు మనం రక్షించుకున్నాడు. మనం అగ్నిగుండానికి వెళ్ళకోకుండా ఆయన యొక్క ఆ పరలోక పట్టణానికి, ఆయన రాజ్యానికి వారసులుగా చేసి ఆయన యొక్క బిడ్డలుగా నిత్య రాజ్యంలో నిత్య అధికారాన్ని కలిగి ఉండేటట్లుగా దేవుడు ప్రియులారా మనకు అటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనం యేసు ప్రభుల వారిని మనము తెలుసుకున్నప్పుడు ఆ యేసు ప్రభు ప్రేమను పొందుకొని ఆ యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఇక్కడ వారం కాదు, అక్కడ వారమే. మన పౌరస్థితి పరలోకము, మన నివాసం అక్కడ అని మన ముందు భక్తులందరూ నిరీక్షించారు. ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూశారు, దాన్ని పొందుకున్నారు. ఈరోజు మనం కాడ దాని కొరకు మన గురి మనం పైవారమే కానీ కింద వారం కాదు. కనుక మనం ఇక్కడ ఏది ఉందో లేదు కాదు. విశ్వాసం కలిగి ఉన్నామా, ప్రేమ కలిగి ఉన్నామా, దేవుడిని కలిగి ఉన్నామా, దేవుడు అది ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి మనం జీవించినప్పుడు నిత్యముగా మనము దేవుని యొక్క రాజ్యములో దేవుని వారసులుగా దేవుని యొక్క అధికారము కలిగి దేవుని కృపలో మనము మరి నిత్య మహిమలో దేవుడు మనం నిలబెట్టబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. వాక్యమన్న ప్రతి బిడ్డను కాడ మరి ఒక్కసారి మన యొక్క జీవితాన్ని రివ్యూ చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్షించుకుని దాన్ని స్థిరపరచుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మరి మనం లాస్ట్గా మనం చూసుకున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనం రక్షించబడుతున్నాము. అలాగే దేవుని వరం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు వారి నిధులు నింపుతున్నాడు. ఐశ్వర్య ఘనతలో స్థిరమైన కలిమి మనకిస్తున్నాడు. అలాగే దేవుని ప్రేమించడం వల్ల నిత్యజీవాన్ని కూడా మనకిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం వల్ల పరలోకములో ప్రభు ఉండే భాగ్యం మనకిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని మనము యేసుక్రీస్తు ప్రభుల వల్ల పొందుకుంటున్నాం కనుక ఆ ప్రభువును మనం ప్రేమించి ఆ కృపకు మనం పాత్ర అవ్వాలని దేవుడు వాక్యం అని హెచ్చరిస్తుంది. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు ప్రభు దీవించును గాక. ఓ పాట పాడుకుందాం.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. లైవ్లో వాక్యం వీక్షించిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘ బిడ్డలందరూ కాడ దేవుని సన్నిధికి మందిరానికి మనకు అవకాశం లేదు కనుక మనం ఎక్కడ గృహంలో ఉన్నప్పుడు ఆ గృహంలోనే సిద్ధపడి ఆ దేవుని వాక్యం వినటానికి ఇష్టపడితే దేవుని ఆత్మ దేవునికి అంగీకారంగా మనల్ని సిద్ధపరుచుద్ది. మనం విశ్వాసులుగా ఉంటాం, విధేయులుగా ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. దేవుడు వాక్యాన్ని ప్రకారముగా మనం ఏం చేయాలో మనని నడిపించటానికి ఒక పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ యొక్క ఆత్మ నడిపింపులో మనం నడుచుకున్నప్పుడు మనం లోక సంబంధులుగా ఉండడం కానీ ఆత్మ సంబంధులుగా పర సంబంధులుగా మార్చబడతాం. ఈ యొక్క లాక్డౌన్లో మీరు ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఎప్పుడు మనకి పనులు ఉంటాయి, మనం చచ్చిపోయేదాకా పనులే ఉంటాయి. కానీ మనం బ్రతుకున్నప్పుడు మనం దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని గురించి తెలుసుకుంటానికి, దేవుడు మన ఏం అడుగుతున్నాడో దేవుడికి మనం ఇవ్వటానికి మనం ఒక సజీవ సాక్షిగా మనం ఈ లోకంలో ఉండాలి. నమ్మకంగా మనం ఈ లోకంలో జీవించాలి. కనుక మనం దేవుణ్ణి ఆరాధించుకునే వారంగా మనం ఉండాలి. కనుక మనము ఈ సమయాలు మీరు సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాను. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసం పోగొట్టుకోవద్దు. విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. దేవుడు మీ పక్షంగా అద్భుతాలు చేస్తాడు. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు పంపించండి, ప్రార్థన చేస్తాం. మరి ఇంకా ఎవరైనా సరే ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు, ఈ సంఘం కాకపోయినా మీరు ఎవరైనా సరే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఏమన్నా మరి ఏ సమస్యలో ఉన్నా దేవుని పక్షంగా ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని దైవ సేవకుడిగా మీకు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, కన్నులు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి నాయన, మీరు మాతో దేవుని ప్రేమను గురించి మీరు మరి సూటిగా, మీరు తేటగా మాతో మాట్లాడారు ప్రభా. ఈ లోక ప్రేమలు వేరు కానీ దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమను మేము కలిగి ఉండాలని, దేవుని ప్రేమించేవారుగా దేవుని ప్రేమను బట్టి మేము జీవించాలని మీ వాక్యము మమ్మల్ని హెచ్చరించుండగా అటువంటి కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి. బిడ్డలకున్న ప్రతి లోటు కొరత తీర్చండి. అలాగే మా భారతదేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి ప్రభా. మరి అధికారులను జ్ఞాపకం చేసుకో, పాలకులు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంలో ఉన్న మన ఈ యొక్క కరోనా వైరస్ నుంచి విడిపించండి. వ్యాధిగ్రస్తులు ముట్టండి తండ్రి నాయన. చనిపోయిన కుటుంబాలను ఆదరించండి, బలపరచండి నాయన. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ లాక్డౌన్ తీసేయడానికి మరి అన్ని పనులు ప్రారంభించడానికి సహాయం చేయండి. వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని, చేతివృత్తులని, వలస కార్మికులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభుత్వాన్ని బలపరచుకోండి తండ్రి నాయన. ఈ యొక్క ప్రజలకు ఉన్న నష్టాలు, కష్టాలు మీరే తీర్చగలరు ప్రభా. నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు తోడుగుని సహాయం చేయమని, ప్రపంచ దేశాలని, ప్రపంచ నాయకులను, అధికారులు అందరినీ ఇక్కడ దర్శించడం సహాయించు. ఈ కరోనా భయం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వ్యాధి నిర్మూలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వ్యాక్సిన్ విషయంలో కూడా ప్రభా త్వరగా ఈ వ్యాక్సిన్ రావడానికి కూడా సహాయం చేయమని అన్ని విషయాలు నేస్తం తోడుగుంచండి. మరి ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలి, సమదూరం పాటించాలి ప్రభా. మరి నాయన శుభ్రంగా చేతులు కడుక్కునే విషయంలో దూరంగా ఉండి మరి పనులు చేసుకుంటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అల్పడన్ని కృపలో నన్ను కూడా బలపరచండి, నా కుటుంబాన్ని, సంఘాన్ని బలపరిచి వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి
ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు వాక్య బిడ్డలకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ విజయగా అపాధికి అంతరాశం ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.